మావోయిస్టుల మరో కంచుకోటపై గురి. నేషనల్ పార్క్ అభయారణ్యం లక్ష్యంగా బలగాల అడుగులు. అగ్రనేతలు అక్కడే ఉన్నారని అంచనా. ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎలియాస్ బస్వరాజ్ మృతి చెందిన అనంతరం కేంద్ర బలగాలు మరో కీలక ప్రాంతాన్ని లక్ష్యంగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కర్రెగుట్టలను జల్లెడ పట్టడంతో పాటు అబుజ్మడ్లోకి చొచ్చుకెళ్లిన బలగాలు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులోని మరో కీలక అభయారణ్యం దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ రెండు రాష్ట్రాలను విడదీసే ఇంద్రావతి నదిని ఆనుకొని ఉన్న నేషనల్ పార్క్ అడవులను జల్లెడ పట్టడంపై దృష్టి సారించారంటూ వస్తున్న వార్తలు మావోయిస్టులో కలకలం రేపుతున్నాయి. మావోయిస్టులకు మరో రహస్య స్థావరంగా ఉన్న నేషనల్ పార్క్ అభయారణ్యంలో పార్టీ అగ్రనేతలు తలదాచుకొని ఉన్నారన్న అంచనాతో కేంద్ర సాయుధ బలగాలు సమాయత్తమైనట్టుగా తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుమారు 2800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న నేషనల్ పార్క్ అడవులను మావోయిస్టులు కంచుకోటగా ఎంచుకున్నారు. అక్కడ బీజాపూర్ జిల్లా నుంచి ఇంద్రావతి నది మీదుగా మహారాష్ట్రలోని గచ్చిరోలి జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉండడంతో మావోయిస్టులు నేషనల్ పార్క్ అడవుల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకొని కార్యకలాపాలను సాగించారు. కర్రెగుట్టలను జల్లెడ పట్టిన సమయంలో తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీతో పాటు ఆ పార్టీ కీలక నేత హిడ్మా ప్రాతినిధ్యం వహించే స్థావరాలు కూడా అక్కడనే ఉన్నాయట. కర్రెగుట్టలు అయిపోయినా ఇంకో గుట్టకి చేరిరట. వాళ్ళు చర్చలు చేయరు నాయన, మేము తుపాకులు ఇడిచిపెడతాను సిద్ధంగా ఉన్నామంటే లే మేము చంపినాకనే లెక్క అని పోతురు.